ఈ ఏగ ఎట్లా వచ్చింది ఇప్పుడు ఇంట్లోకి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం అండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనకు అప్పుడప్పుడు అన్ని పనులు చేస్తూ ఉంటాం. సమ్ టైమ్స్ ఏంటంటే మనకి స్తబ్దత బోర్ కొడుతూ ఉంటుంది. అంటే బోరు కొడుతూ ఉంటుంది, ఏ పని చేయబుద్ధి అయ్యదు. అలాగే కాసేపు రెస్ట్ తీసుకోవాలని కానీ, ఎక్కువ దేని మీద శ్రద్ధ లేకపోవటం కానీ అలా అవుతూ ఉంటుంది కదా. నాకైతే అవుతుంది అప్పుడప్పుడు, పరిగెట్టి ఒక చోట. కానీ అలాంటప్పుడు బయట ఫుడ్ తెచ్చుకోవాలని కూడా అనిపించదు, పర్సనల్గా నా ఫీలింగు. అలాంటప్పుడు క్విక్గా ఏదో ఒకటి వండుతాను అనమాట. అలా ఈరోజు క్విక్గా ఏదో ఒకటి ఏం వండుతున్నాను అనేది చూపిస్తాను. చాలా హెల్దీ కూడా. ఒక్కోసారి మనకి ఆరోగ్యం బాగోలేనప్పుడు లైట్గా తినాలనిపిస్తుంది కదా, తొందరగా అరిగేది అలా తొందరగా అరుగుతుంది. అలాగే పిల్లలకి మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటాం కదా, అందులోనే పప్పు ఉండాలి, ఆకుకూరలు ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఇట్లా అన్నీ చూసుకొని ప్లాన్ చేస్తాం కదా. ఈ ఏగ ఎట్లా వచ్చింది ఇప్పుడు ఇంట్లోకి. అలా అన్నీ కంబైన్డ్గా ఒకటే డిష్లో ఉండేటట్టుగా ఈరోజు నేను ప్లాన్ చేసి చేస్తున్నాను అనమాట. సింపుల్ ఆల్రెడీ షేర్ చేశాను, కాకపోతే ఈరోజు చేస్తున్నాను కనుక జస్ట్ రెసిపీ లాగా మళ్ళీ చేస్తున్నాను. ముందైతే పెసరపప్పు శుభ్రంగా వేయించుకుని నానబెట్టుకోవాలండి, మనకు అవసరాన్ని బట్టి. అంటే మన ఇంట్లో రోజు రైస్ ఎంత వండుకుంటామో దానికి అనుగుణంగా రైస్లో సగం క్వాంటిటీ పెసరపప్పు తీసుకుని నానబెట్టేసుకుని శుభ్రంగా వేయించుకుని కడిగి నానబెట్టుకోవాలండి. నేను అలాగే చేశాను. వేయించితే ఏంటంటే కమ్మదనం ఉంటుంది. వెజిటబుల్స్ అవన్నీ లాస్ట్ టైం కూడా ఏదో కుకింగ్ వీడియోలో కామెంట్స్ పెట్టారు, దగ్గరగా చూపించిందని చెప్పి. ఇంక ఇప్పుడైతే దగ్గరగానే చూపించేస్తాను. ముందు ఆయిల్ వేసుకునే వరకు ఇలా ఒక 2 స్పూన్లు ఆయిల్ అండి. దానిలో నేను 1 స్పూన్ నార్మల్ ఆయిల్ తీసుకుంటే 1 స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను. మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు, ఇందులో చిన్నది ఉంది స్పూను, అందుకని 2 వేస్తున్నాను. మనకి కావాల్సిన పదార్థాలండి: అల్లం కొంచెం, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి, మనం తినే కారాన్ని బట్టి, కొంచెం మిరియాలు, జీలకర్ర, పసుపు కొంచెం కలర్ కోసం, మీడియం సైజు టొమాటోలు ఒక 2 తీసుకున్నాను, క్యారెట్ ఒకటి పెద్దది, సొరకాయ ముక్క ఒక ఇంత సైజు, ఏం చెప్పాలి, ఒక 4-5 అంగుళాల సొరకాయ ముక్క, అలాగే నానబెట్టిన పెసరపప్పు. ఇది ఆప్షనల్ అండి, జీడిపప్పు అనేది ఆప్షనల్. జీడిపప్పు ఉంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా. ముందైతే మనం తీసుకున్న నూనె వేడెక్కిన తర్వాత ఇవి వేయించి తీసుకుని పైన గార్నిషింగ్కి వాడుకోవచ్చు అండి, లేదు అంటే దీంతో పాటు అలా ఉంచేయచ్చు. సగం వేగిన తర్వాత జీలకర్ర, మిరియాలు ఇవి వేయించుకోవాలి. కొంచెం ఫ్లేవర్ అది మంచిగా నూనెలోకి దిగేలాగా వేయించుకోవాలన్నమాట. అల్లం తరుగు, అలాగే పచ్చిమిర్చి. నేను ఈసారి అన్నీ కట్ చేసి ముందు ఉంచుకున్న. యూజువల్గా టకటక పక్కనే చేస్తూ వేస్తాను కదా, కట్ చేసి అలా కాకుండా ముందే అన్నీ రెడీ చేసి ఉంచాను అనమాట. ఇవి మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత క్యారెట్ అండి. పిల్లలు మామూలుగా అయితే వెజిటబుల్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసి అట్లా ఆగం చేస్తారు కదా, చేయకోకుండా చక్కగా హ్యాపీగా తినేస్తారు ఇలా టేస్టీగా చేసి పెడితే. క్యారెట్ వేగిన తర్వాత టొమాటోలు వేయించుకోవాలండి. క్యారెట్ కొంచెము మగ్గడానికి టైం పడుతుంది కదా, అసలు ఈ మధ్య టమాటాలు కూడా అలాగే ఉన్నాయిలేండి గట్టిగా. మనకేమో మిద్దె తోటలే అలవాటు అయిపోయి ఇవి అసలు నచ్చట్లేదు, కానీ తప్పదు కదా. అది మనం ఏ వెజిటబుల్స్ వేస్తున్నామో అనే దాని కాంబినేషన్ వెజిటబుల్స్ దేనికి ఏది సెట్ అవుతుంది అనేది చూసి తీసుకోవాలండి. ఈ సొరకాయకి క్యారెట్ బాగానే ఉంటుంది, టొమాటో కూడా బాగానే ఉంటుంది. అట్లా మనం వెజిటబుల్లో ఏది వేస్తున్నాము అనే దాన్ని బట్టి చేంజ్ చేసుకోవాలి. క్యాబేజ్ వేసామనుకోండి, దానికి మటరు, టొమాటో అట్లా బాగుంటాయి. ఇంకా ఈ సొరకాయ ముక్కలు కూడా వేయించేసి కొంచెం మగ్గనివ్వాలండి. పసుపు కూడా వేసేస్తే మంచి కలర్ బాగుంటుందన్నమాట. ఇవన్నీ కొంచెం మగ్గితే మనము ఈ లోపల బియ్యం అవి కడిగి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ మరీ మగ్గేదాకా ఏం అవసరం లేదండి, పచ్చివాసన పోతే చాలు. మనము
చక్కగా పెట్టిన పెసరపప్పు కూడా వేయించేసి జస్ట్ పచ్చివాసన పోయే వరకు అలా వేయించాలి. కలర్ఫుల్గా ఉందో కదా, ఇంకంతే అండి. ఇదిగోండి బియ్యము. ఇక్కడ నేనైతే 1 గ్లాసు బియ్యము 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. దానికి అనుగుణంగా 1కి 2 నీళ్ళు పోసానండి. అంటే మరి లిక్విడ్ లాగా కాకుండా వండుతున్నాను. అలాగే దానిలోకి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు. యాక్చువల్గా ఇందాక నేను పొరపాటుగా ముక్కలు వేయించేటప్పుడు వేయలేదండి. ఇది ముందే వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ధనియాలు జీలకర్ర కలిపి వేయించిన పౌడరు 1 1/2 స్పూను. అంటే నేను కొంచెం క్వాంటిటీనే చేస్తున్నాను కనుక ముగ్గురికి చేస్తున్నానండి. ఇది చేస్తున్నాను కనుక దానికి తగినట్టుగా వేసాను. చూసారా ఎన్ని వెజిటబుల్స్ వెళ్ళినాయో కొంచెం రైస్లోకి. ఇది డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చండి. అంత లావు నుండి నువ్వు డైటింగ్ గురించి మాట్లాడుతున్నావా అనకండి. ఇంకా ఇప్పుడు ఇదైతే నేను రోబో కుక్లో పెట్టేశానండి. పెట్టి నార్మల్ రైస్కి ఎంత టైమో అంతే టైం సెట్ చేస్తున్నాను. కిచడీకి సెట్ చేస్తే ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు నాకు పొడి పొడిగా కావాలి అనుకుంటా అలా, లేదు అంటే డైరెక్ట్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు. అయితే ఇందాక చెప్తున్నా కదా డైటింగ్ గురించి అని. యాక్చువల్గా డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు. నేను ఇంత లావు నుండి నువ్వు డైటింగ్ గురించి మాట్లాడుతున్నావు అన్న కామెంట్లు కూడా వస్తాయి కింద. అయితే ఏంటంటే అండి, నా వెయిట్ గురించి విషయానికి వస్తే నాకున్న హెల్త్ ఇష్యూస్ అవనివ్వండి, నేను వాడే మెడికేషన్ అవనివ్వండి, వీటి గురించి నేను తర్వాత క్లియర్గా చెప్తాను ఏదైనా వీడియోస్లో. కాకపోతే నేను ఇంత యాక్టివ్గా తిరగలుగుతున్నానంటే కొంచెం ఇలాంటివి తినడం వల్లనే. అన్నిట్లోనూ ప్రతి మీల్లోనూ వెజిటబుల్స్ అలాగే ప్రోటీన్ ఇంకా అన్ని బ్యాలెన్స్గా వెళ్ళేటట్టు చూసుకుంటాను. కనుకనే ఈ మాత్రమైనా తిరగలుగుతున్నాను నేను నాకున్న హెల్త్ ఇష్యూస్కి. వాటి గురించి మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాము. ఇది అయిపోతూ ఉంటుందండి. ఇంకా అంతే. కావాలి అనుకుంటే దానిలోకి రాయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఉట్టి పెరుగు మామిడికాయ పచ్చడి ఎలాగా ఉంటుంది కదా మనకి. చూసారా చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేసింది కదా. మనం ఏంటంటే మనకి ఎలా అవసరం అనుకునే దాన్ని బట్టి ఎసరు పోసుకోవాలి. పొడి పొడిగా ఇష్టం అనుకుంటే అలా, లేదు కొంచెం లిక్విడ్గా కొంచెం మరీ అంటే ఏదన్నా ఫీవర్ అయ్యి వచ్చినప్పుడు తినడానికి అనుకోండి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే చక్కగా బాగుంటుంది. ఇదిగోండి ఎడం చేత్తో పెడుతున్నాను అనుకోకండి, నాకు కెమెరాకి అడ్డం వస్తుంది అందుకని చెప్పి ఇలా పెడుతున్నాను. అసలు ఏం చేయాలన్నా భయం వేస్తుందండి బాబోయ్. దీనిలోకి చక్కగా కమ్మగా పెరుగు, గడ్డ పెరుగు కొంచెం 1 బౌల్ పెరుగు తీసుకుంటే ఇంకేం కావాలి చెప్పండి. కొద్దిగా ఉప్పు లేకపోతే తినలేం కదా. ఒకవేళ బీపీ అలా ఉంటే, నాకు బీపీ ఉంది కానీ ఉప్పు లేకుండా తినలేను. ఇది నా కోసం కాదులేండి ప్లేటు. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి చల్లుకుని, ఇంకా జీలకర్ర పొడి ప్లేస్లో చాట్ మసాలా వేసుకోవచ్చు కానీ ఆరోగ్యానికి జీలకర్ర పొడి మంచిది. చక్కగా వేడిగా అలా తినేయడమేనండి. చూసారా కమ్మగా రెడీ అయిపోయింది కదా. ఈరోజు మా లంచ్ అయితే ఇదండి. నాకు అప్పుడప్పుడు బోర్గా ఉన్నప్పుడు, అంటే వంట చేయాలి అని అస్సలు అనిపించినప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాను. మీరు కూడా అంతేనా? మీ లంచ్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. టేస్ట్ అయితే యాజ్ యూజువల్ చాలా బాగుంది. అంటే నువ్వే చేసుకున్నావు నీకు బాగానే ఉంటుందని అనుకోకండి, మీరు చేసుకుని తినండి. మీరు కూడా ఆ మాట అంటారు. మరి మీకు ఏమనిపించింది? ఇలాంటివి లంచ్ బాక్స్లోకి పిల్లలకి చక్కగా హెల్దీగా చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే ఆరిపోతే బాగోదు అని అనుకుంటే కనుక హాట్ ప్యాక్లో పెట్టివ్వండి వాళ్ళకి, అంతే. ఇంకా మీకు ఏమనిపించింది అనేది కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. వంటలు ఎలాంటివి మీరు మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో కూడా తప్పకుండా చెప్పండి. చాలామంది ఏంటంటే షాప్కి వచ్చినా కానీ కామెంట్స్లో కూడా చెప్తుంటారు, మీరు వంటలు చేస్తుంటే మామూలుగా ఊర్లో అమ్మ గుర్తొస్తుంది, అమ్మమ్మ గుర్తొస్తుంది, ఇలా కొంతమంది అలా అంటుంటారు. అలాగే మీకు ఏమైనా అనిపిస్తే కనుక తప్పకుండా చెప్పండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ మీ సునీత.